హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే స్టాక్స్. మార్కెట్లో ఫాలో అవుతుంది. మార్కెట్ ఫాలో యాడ్ చేసుకోవాల్సిన టాప్ 10 స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్, మార్కెట్ ఫాల్కి రీజన్ ఎఫ్ఐఎస్ బిగ్ సెల్లింగ్ రీజన్. కరోనా టైం కంటే ఎక్కువ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుండి ఉంది. అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 1,50,000 crores సెల్ చేశారు. ఈ ప్యానిక్ సెల్లింగ్ వల్ల మార్కెట్స్లో నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్. స్టాక్ సెక్టార్ ఇన్ఫ్రా వాటర్ మేనేజ్మెంట్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 140. స్టాక్ హై నుండి అరౌండ్ 50% ఫాల్ అయింది. స్టాక్ అరౌండ్ 10 ప్రైస్ టు ఎర్నింగ్స్లో చీప్గా ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 10,000 crores ఆర్డర్ బుక్ ఉంది. రీసెంట్ రిజల్ట్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. బట్ రీసెంట్ టైంలో శ్రీకాళహస్తి ప్లాంట్ టెంపరీగా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు. అందుకే రిటర్న్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. టెక్నికల్గా చూసుకుంటే 136 అబోవ్ అండ్ 183 అబోవ్ స్టాక్ని యాడ్ చేసుకోవడం బెటర్. స్టాక్ డిఐఐ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. లార్జ్ పైప్స్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ లీడర్. స్టాక్ 2 అనంతరాజ్. స్టాక్ సెక్టార్ రియల్ ఎస్టేట్ డేటా సెంటర్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 670. స్టాక్ హైస్ నుండి అరౌండ్ 20% పడింది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అరౌండ్ 50. స్టాక్ కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది. అనంతరాజ్ లాస్ట్ 8 quarters నుండి టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గ్రో అవుతుంది. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ స్టాక్. అనంతరాజ్కి ఫిక్స్డ్ అసెట్స్ చాలా ఉన్నాయి. గుడ్ స్టాక్ ఇన్ రియల్ ఎస్టేట్ యాజ్ వెల్ యాజ్ డేటా సెంటర్ స్టాక్. రీసెంట్లీ గూగుల్తో కూడా పార్ట్నర్షిప్ చేసుకుంది. మంచి ఫ్యూచర్ ఉన్న స్టాక్ అండ్ మంచి డిమాండ్ ఉన్న సెక్టార్. స్టాక్స్ని యాడ్ చేసుకోవాల్సిన లెవెల్ 662. ఇంకా కిందకు పడితే 559. ఎక్సలెంట్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. థర్డ్ స్టాక్ బాలు ఫోర్జ్. సెక్టార్ ఫోర్జింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 716. బాలు ఫోర్జ్ మెయిన్గా ఫోర్జింగ్స్ అండ్ రైల్వే వీల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఫ్యూచర్ రిటర్న్స్ వైజ్ స్టాక్ గుడ్ ప్రైస్లో ఎర్నింగ్స్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న స్టాక్. మార్కెట్ కొంచెం పుష్ చేసినా ఈజీగా 1,000+ మూవ్ అయింది. ఒకేసారి కాకుండా ప్రతి ఫాల్లో ఇలాంటి స్టాక్ యాడ్ చేసుకోవడం బెటర్. మేము ఇచ్చే కంటెంట్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఫోర్త్ స్టాక్ జీనస్ పవర్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 400. హై ప్రైస్ నుండి 20% డౌన్ అయింది. సెక్టార్ కంప్లీట్ స్మార్ట్ మీటర్స్. ప్లే కంపెనీ దగ్గర 10,000 crores ప్లస్ ఆర్డర్ బుక్ ఉంది. ఫ్యూచర్లో ఇంకా చాలా ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో అన్ని హోమ్స్లో ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ కనెక్షన్స్కి స్మార్ట్ మీటర్స్ పెట్టాల్సి వస్తుంది. జీనస్ పవర్ ఇస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఇలాంటి స్టాక్ ఫాలో అవుతుంటే ధైర్యంగా యాడ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కంపెనీ అండ్ గుడ్ మేనేజ్మెంట్, గుడ్ క్యాష్ ఫ్లోస్. మార్కెట్ ఇంకా పడుతుంటే 340 ఇస్ రెసిస్టెన్స్ జోన్. 380 దగ్గర అండ్ 340 దగ్గర స్టాక్స్ని యాడ్ చేసుకోవడం బెటర్. స్టాక్ 5 ఐనాక్స్ విండ్. కరెంట్ ప్రైస్ 185. అరౌండ్ 40% డౌన్ అయింది టాప్ ప్రైస్ నుండి. స్టిల్ స్టాక్ ఎక్స్పెన్సివ్గానే ఉంది, బట్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది ఐనాక్స్ విండ్ దగ్గర. ఫ్యూచర్లో హ్యూజ్ రిటర్న్స్ ఇస్తుంది. క్యాష్ ఫ్లోస్, ఆర్డర్ బుక్, గ్రోత్ కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటుంది. గ్రీన్ ఎనర్జీ సెక్టర్, సో స్టాక్కి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంది. ఎక్కువ గవర్నమెంట్ ఆర్డర్స్ మీద డిపెండ్ అవుతుంది, బట్ డోంట్ వరీ, స్టాక్ విల్ పర్ఫామ్ వెల్. సిక్స్త్ స్టాక్ ఎపిగ్రల్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1915. ఓన్లీ 10% ఫాల్ అంతే. సెక్టార్ కెమికల్, ఫార్మా. స్టాక్ 28 ప్రైస్ టు ఎర్నింగ్స్లో ఉంది. స్టాక్ ఎట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. రీసెంట్లీ కంపెనీ అనౌన్స్ కెపాసిటీ డబుల్ చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎపిగ్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెమికల్స్కి మంచి డిమాండ్ ఉంది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్లో గుడ్ క్వాలిటీ కంపెనీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ప్రీవియస్ కంపెనీ నేమ్ మేగ్ మనీ ఫినిచమ్. రీసెంట్లీ నేమ్ చేంజ్ చేశారు. రీసెంట్ లెవెల్స్లో స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 to 3 years స్టాక్ విల్ అవుట్ పర్ఫామ్. లీడర్ అండ్ క్లోక్లరిస్. కంపెనీ హ్యాస్ ఎ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ROE. ట్రాక్ 35%. 500 crores పెట్టి కంపెనీ క్యాపెక్స్ చేస్తుంది. 7th స్టాక్ PCBL. సెక్టార్ కెమికల్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 385. కంపెనీ హై ప్రైస్ నుండి 40% ప్లస్ కరెక్ట్ అయింది. స్టాక్ ప్రజెంట్ ఎక్సలెంట్ అట్రాక్టివ్ జోన్లో ఉంటుంది. కార్బన్ బ్లాక్లో ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీ, వరల్డ్లో కూడా టాప్ 10లో ఉంటుంది. సంజీవ్ గోయంకా గ్రూప్ కంపెనీ ప్రజెంట్ లెవెల్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎవ్రీ 5% ఫాల్లో కొంచెం యాడ్ చేసుకోవడం బెటర్. 8th స్టాక్ పాండి ఆక్సైడ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 854. టాప్ నుండి 50% పడింది. సెక్టార్ వచ్చేసి రీసైక్లింగ్. ఈ కంపెనీ మెయిన్గా రీసైక్లింగ్ చేసే ప్రోడక్ట్స్ లీడ్, ప్యూర్ అండ్ అలాయ్స్, అల్యూమినియం, ప్లాస్టిక్, కాపర్, జింక్ అండ్ కాడ్మియం. ఈ కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నాయి. తమిళనాడులో ఇందులో నుంచి 1.3 lakh tons ఎవ్రీ ఇయర్ రీసైక్లింగ్ అవుతుంది.
పాండి ఆక్సైడ్ క్లయింట్ బేస్ చూసుకుంటే మదర్ సోన్సుమి, అమర్ రాజా, టీవీఎస్, టాటా బ్యాటరీస్ ఎక్సెట్రా. పాండి ఆక్సైడ్ సప్లయర్స్ మ్యాటర్కి వస్తే ప్రజెంట్లీ 270+ కంట్రీస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ అబౌవ్ 90 కంట్రీస్. ఫినాన్షియల్స్ చూసుకుంటే ఎంక్యాప్ 2657 crores, కరెంట్ మార్కెట్ ప్రైస్ 1020, P/E 46.8, ROE 13.3%, ROCE 16.5%, OPM 5.25%, debt to equity 0.36, 3 years సేల్స్ గ్రోత్ 14.9%. ఇంకా చూసుకుంటే ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ లీడ్ సప్లయర్స్. కంపెనీకి బ్రేక్ ఈవెన్ అయ్యేది ఈవీ వెహికల్స్ నుండి రీసైక్లింగ్ స్టార్ట్ అయితే కంపెనీ గ్రోత్ ఎక్స్ట్రాడినరీ అవుతుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ప్రమోటర్స్ 43.76%, FIIs 0.25%, DIIs 0.32%, retailers 55.68%. Please like, share and subscribe. We are not SEBI registered, information only for study purpose. 9th stock Shakti Pump. Sector large water pipes. Current price 4355. Stock around 25 price to earnings. One of the leader in large pipe manufacturing in India. Excellent results, quality management. Stock 20% fall అయింది హై నుండి. కంపెనీ చేతిలో 8,000 crores ప్లస్ ఆర్డర్ బుక్ ఉంది. PM కుసుమ్ యోగనా కింద ఫుల్ ఆర్డర్ బుక్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 90% వాటర్ రిలేటెడ్ పైప్స్ ఆర్డర్ మొత్తం శక్తి పంప్స్కే వస్తాయి. ఈ స్టాక్ని కరెంట్ ప్రైస్లో యాడ్ చేసుకోవడం బెటర్. లాస్ట్ 10th స్టాక్ యథార్థ్ హాస్పిటల్స్. కరెంట్ ప్రైస్ 585. టాప్ నుండి 15% డౌన్ అయింది. అట్లీస్ట్ మన పోర్ట్ఫోలియోలో ఒక్క హాస్పిటల్ స్టాక్ అయినా ఉండాలి. రీసెంట్లీ కంపెనీ డూయింగ్ వెల్. ఎవ్రీ ఇయర్ 3 to 4 హాస్పిటల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ స్టాక్ సౌత్లో ఎక్కువ కనిపించదు. నార్త్ బేస్డ్ కంపెనీ, నార్త్లో ప్రజెన్స్ వీళ్ళ స్ట్రాంగ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉండదు, అప్ అండ్ డౌన్స్లో వెళ్తుంది. ఐ థింక్ 3 to 4 డేస్లో మార్కెట్ రివర్స్ అవుతుంది. అక్టోబర్ నుండి FII సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇదొక్కటే మెయిన్ రీజన్ ఇండియన్ మార్కెట్స్ ఫాలో అవ్వడానికి. యూట్యూబ్ ఛానల్ న్యూగా క్రియేట్ చేసాం, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్, ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ చేయడానికే తప్ప స్టాక్ రికమెండేషన్ కాదు. థ్యాంక్ యూ.